న్యూస్. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ డిఏ పెంచింది. 30.03% నుంచి 33.67% డిఏను సవరణ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. డిఏ 2024 జూలై 1 నుంచి వర్తించనుంది. జనవరి నెల వేతనంతో పెరిగిన డిఏను ప్రభుత్వం చెల్లించనుంది. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ డిఏ పెంచింది. 30.03% నుంచి 33.67% డిఏను సవరణ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. పెరిగిన డిఏ 2024 జూలై 1 నుంచి వర్తించనుంది. జనవరి నెల వేతనంతో పెరిగిన డిఏను ప్రభుత్వం చెల్లించనుంది. జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఉద్యోగులకు, యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు కూడా డిఏ వర్తించనుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ప్రకటించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి ముజీద్ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, మీ దగ్గరకు రావడానికి ముందే డిఏ ఫైలుపై సంతకం చేసి వచ్చారు. దీనికి సంబంధించిన జీవో అధికారికంగా వెలువడుతోందని తెలిపారు. సీఎం ప్రకటన చేసిన కొన్ని గంటలకే సోమవారం సాయంత్రం వరకు డిఏకు సంబంధించిన జీవో అధికారికంగా విడుదలైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సోమవారం ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడేలా మా ప్రభుత్వం మానవీయ కోణంలో పనిచేస్తోందని చెప్పారు. 50 కోట్లతో వారికి సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఒక కుటుంబ సభ్యుల్లా వారికి భరోసా కల్పించేందుకు మా ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా 50 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. క్రీడల్లో దివ్యాంగులను ప్రోత్సహించాలని పారాలింపిక్స్ లో విజయం సాధించిన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చాం. పోటీ ప్రపంచంలో తాము వెనుకబడ్డామన్న ఆలోచన లేకుండా అన్ని రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ఉపయోగించుకుని ఆత్మస్థైర్యంతో జీవితంలో ఎదగాలని సూచించారు. బెస్ట్ పార్లమెంటరియన్ గా ఎదిగిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి దివ్యాంగులకు ఒక స్ఫూర్తి. వైకల్యమనే ఆలోచనను రానియకుండా ఉన్నత స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి జైపాల్ రెడ్డి. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కోఆప్షన్ మెంబర్ గా ఒక ట్రాన్స్జెండర్ ని కార్పొరేటర్ గా నామినేట్ చేయాలని చూస్తున్నా. తద్వారా వారి సమస్యలపై వారు మాట్లాడుకునే అవకాశం కలుగుతోంది. దీనిపై సముచిత నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వయోవృద్ధులకు ప్రభుత్వమే కుటుంబంగా మారి ప్రణాం పేరుతో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రతి నెల జీతంలో 10% తల్లిదండ్రులకు అందించేలా చట్టం తెస్తాం. తల్లిదండ్రుల ఫిర్యాదులను పరిశీలించి జీతంలో నేరుగా 10% తల్లిదండ్రుల ఖాతాల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 100% వైద్యం అందించాలన్నదే మా విధానం. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో హెల్త్ పాలసీని తీసుకురాబోతున్నాం. తెలంగాణ సమాజం సామాజిక న్యాయం, సమాన అవకాశాలను కోరుకుంటోంది. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులగణన నిర్వహించాం. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా, పేదల సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు కొత్తగా చేసింది ఏమీ లేదని, పైగా బీఆర్ఎస్ హయాంలో ఉన్న పథకాలను కూడా ఊడగొట్టిందని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్లు వార్డు సభ్యులకు అభినందించి అనంతరం కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకే కాంగ్రెస్ సర్కార్ పై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందని కేటీఆర్ అన్నారు. అందుకే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు 40% సీట్లను ప్రజలు మనకిచ్చారని చెప్పారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రజల్లో మార్పు మొదలైందనడానికి నిదర్శనమని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో చూసింది శాంపిల్ మాత్రమే, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు బుద్ధి చెబుతారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇంకా ఏమన్నారంటే, అబద్ధాలు చెప్పి, అడ్డగోలు మాటలు చెప్పి నేను మీ పాలమూరు బిడ్డను, నన్ను ముఖ్యమంత్రిగా గెలిపించండి అని చెప్పి 6 గ్యారెంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయ్యింది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఒక్క హామీ అయినా అమలయ్యిందా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఒక్క హామీ అయినా అమల్లోకి వచ్చిందా? కొత్తవి అమలు చేయడం దేవుడెరుగు, ఉన్నాయి కూడా ఊడగొట్టిండ్రు అని విమర్శించిండ్రు. కానీ ఈ మొనగాడు ఎన్ని మాటలు చెప్పిండు. ఆ రోజు 2 పంటలకు ఇస్తారా, 3 పంటలకు ఇయ్యాల రైతు బంధు అన్నాడు. 2 పంటలకేనా, 3వ పంటకి ఇయ్యవా అని నిలదీసిండు. 10,000 15,000 ఇస్తా అన్నాడు. ముష్టేసినట్టు 10,000 ఇస్తావా, మా సోనియమ్మ మీద ఒట్టు 15,000 ఇస్తా అన్నాడు. మరి ఇలా సోనియమ్మ మీద ఒట్టేసినావు కదా, ఇచ్చినవా 15,000? వచ్చినాయా?
భూ యజమానులకే ఇస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్. నేను కౌలుదారులకు కూడా ఇస్తా అన్నాడు. పట్టించుకుంటున్నాడు మళ్ళీ ఇలా కౌలు రైతులను. రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. రాహుల్ గాంధీ మీద ఒట్టన్నాడు. ఇస్తున్నాడా? పడుతున్నాయా రైతు కూలీలకు? ఆలోచించండి. ఎన్ని అబద్ధాలు. సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదల సంక్షేమం కోసం అనే పథకాలను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్ మరికొన్ని స్కీమ్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. బీపీఎల్ కుటుంబాల్లోని పేదలకు ఆపన్న హస్తం అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పేదల కోసం తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదల సంక్షేమం కోసం అనే పథకాలను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్ మరికొన్ని స్కీమ్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. బీపీఎల్ కుటుంబాల్లోని పేదలకు ఆపన్న హస్తం అందించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో పేదల కోసం తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అత్యంత పేదలను గుర్తించి కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. అత్యంత పేదరికంతో ఉన్న వారిని గుర్తించి వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే తాజాగా సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పేదరిక నిర్మూలన సంస్థ CEO దివ్య దేవరాజన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అత్యంత పేదలను గుర్తించాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టాలని సూచించారు. ఈ సర్వే ఆధారంగా పేదలను గుర్తించనున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టాలని సీతక్క ఆదేశాలు జారీ చేశారు. విడతల వారీగా ఈ సర్వే జరగనుండగా తొలుత బాగా వెనుకబడిన గ్రామాల్లో చేపట్టనుంటున్నారు. మందు బాబులకు షాక్. ఆంధ్రప్రదేశ్ లో మద్యం బాటిళ్లపై 10 చొప్పున ధర పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి MK మీనా ఉత్తర్వులు జారీ చేశారు. MRP 99 ఉన్న మద్యం బాటిళ్లు, వీళ్లు వైన్ బాటిళ్లు మినహా మిగతా వాటికి 10 చొప్పున పెంచి దీంతో ఏటా 1391 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. బార్లు, మద్యం షాపుల్లో వేర్వేరు ధరలు ఉండటంతో పాటు అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ఉపసంహరించాలని నిర్ణయించింది. దీంతో బార్లు, మద్యం షాపుల్లో ధరలు ఒకేలా ఉండే అవకాశం ఉంది. IMFL తో పాటు ఫారిన్ లిక్కర్ కు ఈ ధరల పెంపు వర్తిస్తోంది. అలాగే వైన్ షాపుల లైసెన్సులకు ఇచ్చే లాభాన్ని 1% పెంచింది. మద్యం ధరల వ్యత్యాసాన్ని సవరించాలంటూ బార్ల యజమానులు ఏపీ ప్రభుత్వాన్ని కోరడంతో ప్రభుత్వం అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. మరోవైపు అప్పటికప్పుడు బీర్ తయారు చేసి అమ్మే మైక్రో బ్రూవరీ పాలసీ నిబంధనను కూడా ఎక్సైజ్ శాఖ సవరించింది. మున్సిపల్ కార్పొరేషన్ల వెలుపల 5 కిలోమీటర్ల పరిధి వరకు 3 స్టార్ లేదా అంతకంటే పెద్ద హోటళ్లపై మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేసుకోవచ్చు. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ వాదనలన్నీ వీగిపోయాయి. సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ అర్హతే లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పడంతో పరోక్షంగా ఏపీ చేపట్టిన ప్రాజెక్టుకు అడ్డంకులేవీ లేకుండా పోయాయి. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ కృష్ణా గోదావరి బేసిన్లో ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి. కానీ చట్టాన్ని తుంగలో తొక్కి పోలవరం, బనకచెర్ల, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు ఏపీ తెర మీదికి తెచ్చింది. ప్రాజెక్టు ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరడంతో పాటు మే నెలలోనే PFR ప్రాజెక్టును సమర్పించింది. ప్రాజెక్టు పనుల కోసం జలహారతి కార్పొరేషన్ను సైతం ఏర్పాటు చేసింది. అప్పటికీ రేవంత్ సర్కార్లో స్పందన లేకపోవడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నిలదీతతో ఎట్టకేలకు కదిలింది. ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని ప్రగల్భాలు పలికింది. కానీ ఆచరణలో మళ్ళీ ఏపీతో చర్చలకు మొగ్గు చూపింది. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు అంశం ఉంటే చర్చలకు వచ్చేది లేదని చెప్పిన ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. జూలైలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి CR పాటిల్ నేతృత్వంలో సమావేశానికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ హాజరయ్యారు. వివాదాల పరిష్కారం కోసం కమిటీ వేయాలని నిర్ణయించడమే కాదు, అంగీకారంగా సంతకాలు చేసి మరీ వచ్చారు. ప్రాజెక్టుపై చర్చ జరగలేదని రేవంత్ బహాటంగా బుకాయించడం సర్కారు తీరుకు అద్దం పట్టగా ఇప్పటికే ఈ ఊసెత్తకపోవడం విచారకరం. ప్రాజెక్టుపై ఏపీ దూకుడును అడ్డుకునేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నించిన దాఖలాలే లేవు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి రామానాయుడు
పత్రికాముఖంగా ప్రాజెక్టును చేపడుతున్నట్టు ప్రకటించినా పట్టించుకోలేదు. ప్రతిపక్షం నిలదీసిన తర్వాత కానీ కంటి తుడుపుగా ప్రాజెక్టును అడ్డుకున్నామని, అదేమంటే కేంద్రానికి న్యాయపర వేదికపై తొలుత ఫిర్యాదు చేసిన తర్వాత సుప్రీంకోర్టుకు పోవాల్సి ఉంటుందని సుద్దులు చెప్పి తర్వాత కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నది. తప్పు చేసిందేమీ లేదు. మరోవైపు ఏపీ సర్కార్ మాత్రం పోలవరం బరకచెర్ల తొలుత టెండర్లను ఆహ్వానించింది, తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసుకుంది.